ఏపీ ఎన్ఎంఎస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల అవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ ఎన్ఎంఎస్ సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన bsc.ap.go.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్రిందికి వస్తే ఇక్కడ మనకి ఎన్ఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎన్ఎంఎస్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఎన్ఎంఎస్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పేజీలో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా మనం దీనికి సంబంధించి డ్యూ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఫీ పేమెంట్ కూడా అదే రోజు ఆగస్టు 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 6వ తారీఖు లాస్ట్ డేటు. ఫీ పేమెంట్కి వచ్చేసరికి సెప్టెంబర్ 10వ తారీఖు. ప్రజెంట్ డ్యూ డేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 8వ తారీఖున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కీమ్కి సంబంధించి ఇక్కడ పూర్తి వివరాలు కూడా ఇక్కడే మనం ఆన్లైన్లోనే ఇక్కడే ఇదే పేజీలో మనకి కనిపిస్తుంది. దీని నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ సంబంధించి ఫీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసరికి 50 రూపీస్, ఇంకా మిగతా ఓసీ బీసీ వీరికి వచ్చేసరికి 100 రూపీస్. ఈ విధంగా ఎగ్జామ్ ఫీ కూడా ఆన్లైన్లోనే మనం చెల్లించాల్సి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్లో చలానా అనేది చేయకూడదు. ఇదే వెబ్సైట్ నుంచి ఎస్బీఐ కలెక్టర్ లింక్ ద్వారా మాత్రమే ఇక్కడ ఈ 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఫీ పేమెంట్ అనేది ఇదే బీఎస్సీ సైట్ నుంచి మాత్రమే చేయాల్సి ఉంటుంది. సిఎఫ్ఎంఎస్లో మాత్రం పేమెంట్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ఫీ పేమెంట్ ఏ విధంగా చెల్లించాలని చూద్దాం. ముందుగా మనకి ఇదే ఆన్లైన్ అప్లికేషన్లో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ పాఠశాల యొక్క డైస్ కోడ్ని మనం యూజర్ నేమ్ వద్ద ఇస్తాము. పాస్వర్డ్ వద్ద సేమ్ అదే డైస్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఈ విధంగా లాగిన్ అయిపోగానే మనకి స్టార్టింగ్లోనే బ్లాంక్ అప్లికేషన్ ఒకటి చూపిస్తుంది. ఈ విధంగా బ్లాంక్గా ఉన్న ఈ అప్లికేషన్ని మనం ఒక విద్యార్థి యొక్క వివరాలు పూర్తి వివరాలు చేసేసి సబ్మిట్ చేస్తాం. అలా సబ్మిట్ చేయగానే ఇంకొక విద్యార్థిని ఇవ్వడానికి ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం విద్యార్థి యొక్క వివరాలు ఇచ్చేసేసి మనం ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమేమి వివరాలు అడుగుతున్నారు, ఏమేమి అప్లోడ్స్ అడుగుతున్నారు, అవి ఎంత సైజులో ఉండాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ ఏ విధంగా చెల్లించాలనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మేనేజ్మెంట్, ఇక్కడ మేనేజ్మెంట్ వద్ద మన పాఠశాల యొక్క మేనేజ్మెంట్ అంటే మన పాఠశాలకి వీటిలో ఏదైతే అప్లికబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అయితే జెడ్పీహెచ్ అని, గవర్నమెంట్ హై స్కూల్ అయితే గవర్నమెంట్ హై స్కూల్ అని, ఈ విధంగా మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్లో విద్యార్థి యొక్క పేరు ఎలా ఉంటే సేమ్ అదే విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ స్కాలర్షిప్ అనేది ఈ ఆధార్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి చెల్లించడం జరుగుతుంది. ఆ నోట్ అనేది కూడా మనకి రెడ్ కలర్లో పైన డిస్ప్లే అవ్వడం జరిగింది. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇది కూడా యాజ్ పర్ ఆధార్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫాదర్ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫాదర్ ఆక్యుపేషన్ ఇక్కడ ఏదైతే విద్యార్థికి అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మదర్ నేము, మదర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ మదర్ ఆక్యుపేషన్ సేమ్ ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కమ్యూనిటీకి సంబంధించి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అడగడం జరిగింది. దీని యొక్క సైజ్ అనేది 150 KB నుంచి 1 MB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మేట్ అంటే ఇమేజ్ ఫార్మాట్లో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ మనం పేరెంట్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కూడా 150 KB నుంచి 1 MB లోపు ఉండాలి. జేపీజీలో ఉండాలి. ఎవరైనా సరే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని ఇస్తారు. ఒకవేళ డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీ టైప్ ఆర్థోపెడికా, హియరింగ్ ఇంపేర్డా, విజువల్ ఇంపేర్డా అని చెప్పేసి ఆ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ అప్లికబుల్ అయితే నో అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబరు, పేరెంట్ మొబైల్ నెంబరు, హెడ్ మాస్టర్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 7th క్లాస్, ఏరియా ఇన్ విచ్ స్కూల్ లొకేట్ మన పాఠశాల యొక్క లొకేషన్ రూరల్ అర్బన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని అప్లోడ్ అడిగారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అంటే ఫోటో సిగ్నేచర్ రెండు కలిపి ఇక్కడ మనం
జేపీజీ ఫార్మాట్లో ఆ ఫోటో యొక్క సైజ్ అనేది 30 KB నుంచి ఆ ఫోటో యొక్క సైజ్ అనేది 10 KB నుంచి 30 KB లోపు ఉండే విధంగా ఇక్కడ మనం ఫోటోని సిగ్నేచర్తో కలిపి ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఈ డేటాని అడిగారు. ఫైనల్ ఈ డేటా అంతా ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనం రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి మనం సబ్మిట్ చేసిన ఆ వివరాలన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, ఈ వివరాలు కనిపిస్తాయి. చివరిలో ఫీ కూడా కనిపిస్తుంది. ఆ విద్యార్థి యొక్క కమ్యూనిటీని బట్టి ఇక్కడ మనకి ఫీ ఎంత చెల్లించాలనేది ఇక్కడ మనకి చివరిలో చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎంతమంది విద్యార్థులకైతే అప్లై చేయాలనుకుంటున్నామో అందరికీ ఈ విధంగా అప్లై చేసేస్తాము. అప్లై చేసిన తర్వాత ఫైనల్లో టోటల్గా ఫీ ఎంతో చూసుకొని ఒకేసారి మనం పేమెంట్ అనేది చేసేయవచ్చు. ఈ విధంగా అన్ని అప్లికేషన్స్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనం ఫీ పేమెంట్ చెల్లించడానికి ఇదే సైట్లోనే SBI కలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మనం ఫీ పేమెంట్ని చెల్లిస్తాం. ఇలా చెల్లించిన తర్వాత ఆ చెల్లించిన ఆ చలన వివరాలని మనం యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా ఈ పేమెంట్ చేయాలి, ఏ విధంగా ఆ పేమెంట్ వివరాలని మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలనే చూద్దాం. ముందుగా మనం పేమెంట్ చేయడానికి SBI కలెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి పేమెంట్కి సంబంధించి SBI ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి దీనిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన ఈ కేటగిరీస్లో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ ఉంది కదా, దీంట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఏపీకి సంబంధించి అన్ని రకాల పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనం చెల్లించేది ఏంటంటే డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకి NMMS ఫీ సంబంధించి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏపీ స్టేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసేసి డైరెక్టర్ అని చెప్పి మీరు టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఆ సెర్చ్లో చూపించేస్తుంది డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ కేటగిరీ వచ్చేసరికి NMMS టర్మ్ ఫీ అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన యొక్క డిస్టిక్, మన పాఠశాల యొక్క డైస్ కోడ్, హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు, టోటల్గా ఎంత ఫీ చెల్లిస్తున్నాము, అదేవిధంగా రిమార్క్స్, ఏమైనా రిమార్క్స్ ఉంటే మనం రిమార్క్స్ కూడా ఇవ్వచ్చు. వీటిలో స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ వద్ద ఇక్కడ ఇండివిజువల్ అంటే ఎవరైతే ఈ పేమెంట్ చేస్తున్నారో వారి యొక్క పేరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనకి ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ పేమెంట్ని చెల్లించిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చిన ఈ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చే ఈ 2 వివరాలు కూడా వర్కింగ్లో ఉన్నవి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం ఈ రెఫరెన్స్ నెంబర్ని మనం మిస్ చేసుకున్నాం అనుకోండి, తిరిగి మరలా పొందాలంటే ఈ వివరాలు ఇచ్చి మరలా తిరిగి పొందవచ్చు. కాబట్టి ఇక్కడ ఎంటర్ యువర్ డీటెయిల్స్ వద్ద ఈ వివరాలను కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ టైప్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ మరలా నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. దీంట్లో ఛార్జెస్ కూడా పడతాయి. అంటే మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే 11 రూపీస్ ఇక్కడ మనకు పడుతుంది. అదర్ నెట్ బ్యాంకింగ్ అనుకోండి SBI కాకుండా 17 రూపీస్ అదనంగా చెల్లించాలి. అదేవిధంగా కార్డు పేమెంట్స్లో రూపే డెబిట్ కార్డు వచ్చేసరికి మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. క్రెడిట్ కార్డు వచ్చేసరికి 12.9 రూపీస్ చెల్లించాలి. అదేవిధంగా అదర్ పేమెంట్ మోడ్స్లో మనం క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని తీసుకెళ్ళి మనం బ్రాంచ్లో చెల్లించామనుకోండి 59 రూపాయలు అదనంగా చెల్లించాలి. అదేవిధంగా యూపీఐ మోడ్ ద్వారా అయితే మాత్రం ఎలాంటి ఛార్జ్ లేదనమాట. కాబట్టి వీటిలో మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాని మీద మనం క్లిక్ చేయాలి. నేను యూపీఐ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ యూపీఐ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి VPA QR కోడ్ అని చెప్పేసి 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనం QR కోడ్ని జనరేట్ చేయడానికి QR కోడ్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఒక QR కోడ్ వస్తుంది. అప్పుడు మన మొబైల్లో ఉన్న ఫోన్పే ద్వారా ఈ పేమెంట్ని చేయవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ టైం కూడా పడుతుంది. ఈ టైం లోపలే మనం ఈ పేమెంట్ అనేది మన మొబైల్లో ఉన్న ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఈ విధంగా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫోన్పే ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే మనం కొంత సమయం వేచి ఉంటే, అంటే జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు అలా వేచి ఉంటే ఆటోమేటిక్గా మన మొబైల్లో ట్రాన్సాక్షన్ ఇవ్వగానే ఇక్కడ ఈ సైటే మనకి ఈ ట్రాన్సాక్షన్ లోడ్ చేసుకుంటుంది. మనం ఎలాంటి ప్రాసెస్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం ఈ ప్రాసెస్లో బ్యాక్ కానీ
రిఫ్రెష్ చేయటం కానీ అలాంటి ఆప్షన్స్ని ఏటి యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే మాత్రం పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వగానే మన మొబైల్లో ఉన్న ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట. అంతేకాని మనం ఇక్కడ ఎలాంటి బ్యాక్ బటన్ రిఫ్రెష్ బటన్ కానీ యూజ్ చేయకూడదు, గమనించగలరు. ఈ విధంగా మొత్తం అయిపోగానే మనకి దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అదేవిధంగా రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మన ఈ రిసిప్ట్ మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎస్బీఐ కలెక్టర్ రిఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి ఆ రిసిప్ట్లో ఉంటుంది. ఈ విధంగా DUL అని చెప్పేసి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేసేసి మనం దీనిని క్లోజ్ చేసేయవచ్చు. ఈ విధంగా మనం యూపీఐ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఎలాంటి ఛార్జ్ అనేది పడదనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్లో పేమెంట్ చేసాం. నెక్స్ట్ మనం ఈ పేమెంట్ రిసిప్ట్ని మనం ఆన్లైన్లో ఈ సైట్లో ఎంటర్ చేయడానికి మరలా మనం NMMS సైట్ ఓపెన్ చేసేసి లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ పేమెంట్ వివరాలని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దీంట్లో యాడ్ న్యూ రికార్డు మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ HM మొబైల్ నంబరు, బ్యాంక్ నేము, SB కలెక్ట్ నంబర్ స్టార్ట్ విత్ DU, ఇందాక చూపించిన ఆ DUతో స్టార్ట్ అయిన ఆ రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత ఎంత అమౌంట్ అయితే చెల్లించామో ఆ అమౌంట్ను, అదేవిధంగా ట్రాన్సాక్షన్ డేటు, ఏ రోజైతే ఈ అమౌంట్ని చెల్లించామో ఆ రోజు తేదీని ఇక్కడ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ పేమెంట్ రిసిప్ట్ అనేది ఇక్కడ మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా NMMS సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ను ఈ విధంగా ముందు సబ్మిట్ చేస్తాం. తర్వాత SBI కలెక్ట్ ద్వారా పేమెంట్ చేస్తాం. పేమెంట్ అయిపోయిన తర్వాత యాడ్ SBI కలెక్ట్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసేసి ఆ పేమెంట్ వివరాలను ఎంటర్ చేస్తాం.